అసెంబ్లీతో పాటుగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి కూడా నామినేషన్ల ఘట్టం మొదలైంది. సో మనం చూస్తున్నాం, ఇటు ఇప్పటికే ఉరవకొండ నుంచి తొలి నామినేషన్ దాఖలు కాగా పెద్ద ఎత్తున రాయలసీమ కావచ్చు, ఆంధ్ర, ఉత్తరాంధ్రాల్లో కూడా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. నాయుడు చెప్పండి, ముఖ్యంగా అటు విశాఖ కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇవాళ ఎవరెవరు ప్రముఖులు నామినేషన్ వేయబోతున్నారు? అక్కడ నామినేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేశారు? ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది 18 నుంచి 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్తో పాటు అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో కూడా నోటిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్, అలాగే అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు వీటన్నింటిలో కూడా అన్ని బోర్డ్స్లో మార్నింగ్నే డిస్ప్లే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 4 మాత్రమే నామినేషన్స్ ఇంతవరకు దాఖలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఒకటి ఏంటంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపు క్రితమే భీమిలిలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేస్తే ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కూటమి నుంచి మరొక అభ్యర్థి చూసుకుంటే జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ ఎల్మంచిల్లో కూడా భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే కేఏ పాల్ ఏదైతే ప్రజాశాంతి పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా కేఏ పాల్ విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. నెల్లిమర్లలో కూడా వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మిగతా అభ్యర్థులు ఏదైతే ఉత్తరాంధ్ర పరంగా మనం చూసుకుంటే 34 స్థానాలున్నాయి. అయితే రంపచోడవరంతో కలిపితే దాదాపు 35 స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు సంబంధించి కేవలం ఈ రోజు మాత్రం 4 మాత్రమే నామినేషన్లు అనేవి దాఖలు చేయడం జరిగింది. 1 by 1 రేపటి నుంచి, ఎందుకంటే ఈ రోజు రేపు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి వైసీపీ నేతలు మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుంది. రేపు బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు చీపురుపల్లిలో. అలాగే సో వాళ్ళు ఒక్కలే కాకుండా ఇప్పుడు మనం చూడొచ్చు సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్రలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అచ్చెన్నాయుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. సో ఇంతవరకు మనకు దాదాపుగా చూసుకున్నట్టయితే అభ్యర్థుల వరకు అంటే ఒక విశాఖపట్నం జిల్లాలో మనం చూసుకుంటే సో గంటా శ్రీనివాసరావుది, అలాగే ఎలమంచి విజయ్ కుమార్ది ఆల్రెడీ ఈ రోజు నిర్వహించడం జరిగింది. అలాగే విశాఖ పశ్చిమకు సంబంధించి అలాగే వైసీపీ కావచ్చు, అలాగే వీళ్ళు టీడీపీ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించినట్టు కూడా చూస్తే 19వ తారీఖున 2 వైసీపీ నేతలు వేస్తున్నారు. అలాగే 19వ తారీఖున అదే తూర్పు నుంచి వెలపూడి రామకృష్ణబాబు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో మనం అలాగే మళ్ళీ చూసుకుంటే పాయకరావు కావచ్చు. 1 by 1 అంటే దాదాపుగా ఈ తేదీలన్నీ కూడా చూస్తే 18వ తారీఖు నుంచి 24వ తేదీ వరకు కూడా అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరొకరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి తిథులు, వారాలు కావచ్చు, కొందరు పేరు బలాలు చూసుకున్నారు, కొందరు స్థానికులు వాళ్ళది ఎవరి పేరు మీద బాగుంటుందో చూసుకొని ఆ తిథులు, వారాలు చూసుకొని ఒక్కొక్కరు నామినేషన్ అయితే దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర మొత్తం మీద ఈరోజు మాత్రం కేవలం 4 నామినేషన్లే దాఖలయ్యాయి. రేపటి నుంచి కొద్దిగా షూర్ అయ్యేటువంటి అవకాశం రేపు చాలా చోట్ల ఉన్నాయి. మరోటి ఉత్తరాంధ్ర చాలా మంది ఇప్పుడు సీఎం రమేష్ కావచ్చు, ఇక్కడ విశాఖ నుంచి ఎంపీ భరత్ పోటీలో ఉన్నారు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇప్పుడైతే కొద్దిసేపు క్రితం ఇప్పుడు ఎవరు బండారుకు కూడా సీటు కవర్ అవుతుందని తెలుస్తుంది. సో మాజీ మంత్రులు చాలా మంది ఎక్కువ శాతం అంటే వైసీపీలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా 1 by 1 వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ గా మిగతాది ఖరారు చేసుకునేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఎవరైనా సరే అభ్యర్థులు ఏ ర్యాలీ నిర్వహించి ఏం చేసినా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం 4 మాత్రం వెళ్ళాలనేది నిబంధనలు అవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం అంటే మొత్తానికైతే కొంత ఇవాళ చూస్తే రాయలసీమలో చాలా ఎక్కువ నామినేషన్లు దాఖలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కూడా ఈ ప్రక్రియ అయితే మొదలైంది. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు అనేక ఏదైతే అక్కడ ఏర్పాట్ల మీద కావచ్చు, స్థానిక అధికారులకు సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, లేదా అనేక చోట్ల ప్రలోభాలు చేస్తున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఇవాళ నుంచి కూడా వీటికి సంబంధించిన వాటిపైన ఏ రకమైనటువంటి నిఘా ఉండబోతోంది? అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో, ఖర్చులకు సంబంధించిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి రామారావు ఫైనల్ గా? శ్రీహరి నామినేషన్లు వేసిన మరుక్షణం నుంచి కూడా వాళ్ళ ఖర్చులు వాళ్ళ అభ్యర్థులుగా కూడా పరిగణించబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 3 పరిశీలకులు, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్తో పాటు సాధారణ అబ్జర్వర్, ఈ 3 కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా రేపు నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా వీడియో షూటింగ్ చేస్తాము అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర CEO ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే ప్రకటించారు. ఏవైతే చెక్ లిస్ట్ ఉందో నామినేషన్ల పత్రాలతో పాటు ఆ చెక్ లిస్ట్ మొత్తాన్ని కూడా అభ్యర్థులందరికీ కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఆ చెక్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ అంతా కూడా సబ్మిట్ చేయాలి అని పేర్కొంటున్నారు. బట్ ఎక్కడైతే నామినేషన్స్ కి సంబంధించి నిబంధనలు విధించారో ఆ నిబంధనలు ఎవరూ అతిక్రమించకూడదు అని చెప్పి కూడా అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే రిటర్నింగ్ అధికారులతో పాటు స్థానికంగా ఉండే పోలీస్ యంత్రాంగం కూడా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు నామినేషన్ వేసిన మరుక్షణం నుంచి మాత్రం ఎక్స్పెండిచర్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కానీ, లేకపోతే నార్మల్
అబ్జర్వర్ గాని వీళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకుంటారని కూడా సీఈఓ ప్రకటించారు. Right. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ మీనా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఈ రోజు ఎన్ని నామినేషన్ల ఫైల్ అయింది కూడా ఆయన వివరించబోతున్నారు. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో మొత్తానికైతే మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజు నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇవాళ దశమి కావడం, రేపు ఏకాదశి కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేయబోతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా కూడా కోలాహలం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ముగ్గురు అబ్జర్వర్లు కూడా, కేంద్ర అబ్జర్వర్లు కూడా నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా పైన కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండబోతుంది.